బయటిక పోలవరం డయాఫ్రామ్ వాల్ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపటి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను బావర్ కంపెనీ చేపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టనున్నారు. 2016లోనే ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టగా 2020లో వచ్చిన వరదల కారణంగా కొంత భాగం కొట్టుకుపోయింది. దాంతో రేపటి నుంచి పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ చందు, ఆంధ్రుల జీవనాడిగా కొలుస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే గత ప్రభుత్వంలో నత్తనడక నాస్తూ చాలా వెనకబడిపోయిందని చెప్పినారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ మంత్రులు అదేవిధంగా శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 సార్లు స్వయంగా 4 గంటల పాటు స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా ప్రత్యక్షంగా సమీక్షించడం అయితే జరిగింది. పోలవరం ప్రాజెక్టులోకి వెళ్ళి ఎక్కడైతే పనులు ఆగాయో అక్కడి నుంచి మొదలుపెట్టే దిశగా కూడా వెళ్ళారు. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమీక్షించడం జరిగింది. అదేవిధంగా ఉన్నతాధికారులతో కలెక్టరు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సంబంధించిన వాళ్ళందరితో కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు మౌంటరింగ్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత నెలలోనే సుమారు 2 సార్లు విదేశీ నిపుణులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా డయాఫ్రామ్ వాల్ అదేవిధంగా శిల్పులు ఇవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయని చెప్పి ఒక నిర్ధారణకి అయితే రావడం అయితే జరిగింది. మరో పక్క చూసుకుంటే డయాఫ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మరమ్మతులు చేసే డబ్బులతో కొత్త వాళ్ళనే నిర్మించవచ్చు అని చెప్పని కటాకెట్టిగా నిపుణులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రేపొద్దు నుంచి కూడా పనులు ప్రారంభిస్తున్నారు. ఏదైతే డాబర్ కంపెనీ డాబర్ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పినాను కూడా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది చందు. మరో పక్క చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ అయితే సినిమా పక్కీల్లో మేము ఎప్పుడు ప్రారంభిస్తాము ఎప్పుడు పూర్తి చేస్తామన్నది కూడా సవాలిసిన పరిస్థితి అయితే గతంలో అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే డయాఫ్రామ్ వాల్ అదేవిధంగా స్లిప్లో ఏదైతే ఉందో వాటిని నాకు అర్థం కావట్లేదని చెప్పినప్పుడు పెద్ద ఎత్తున దుమారం లేపే మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైనా ఇప్పుడు ప్రస్తుత మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు ప్రతిరోజు అంటే 2 రోజులకోసారి 3 రోజులకోసారి కూడా పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంతవరకు పని అంటే భీష్ముడిలాగా అక్కడ పని ఎంతవరకు వచ్చింది ఎంతవరకు చేయబోతున్నారని చెప్పినాను ఎప్పటికప్పుడు నివేదిక చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో భాగంగా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పోలవరం ప్రాజెక్టుని మా హయాంలోనే అంటే 2024 to 29 హయాంలోనే మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు. గత నెలలో చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఒక డేట్ని మెన్షన్ చేస్తున్నాను, ఈ లోపు నేను పూర్తి చేస్తానని చెప్పే పరిస్థితి అయితే ఉంది. గత 2020లో వచ్చిన వరదల కారణంగా అంటే అప్లాండ్లో వచ్చిన వరదలు ఏదైతే తెలంగాణ ఖమ్మం నుంచి వచ్చిన వరదలు ఏదైతే ఉన్నాయో అప్లాండ్ నుంచి వచ్చిన హెవీ క్యూసెట్ల వాటర్ వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నదని చెప్పి నిపుణులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అప్పట్లో 2016 నుంచి కూడా 19 లోపు అంటే 2020 లోపు ఏదైతే ఈ వాల్ కంప్లీట్ చేయకుండా అలా ఉంచడం వల్ల ఇప్పుడు ఈ విపత్తు జరిగిందని చెప్తుంది. ఇప్పుడు అది మరమ్మతులు చేయకుండా అంటే మరమ్మతులు చేసే డబ్బులతో కొత్త వాళ్ళు అంటే ఇప్పుడుకున్న ఆధునిక పద్ధతిలో అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్రిక్స్ కూడా వేరే వాడే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ ఆధునిక పద్ధతులు ఈ వాల్ని కడితే రేపు రాబోయే రోజుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నా సరే తట్టుకునే విధంగా దృఢంగా ఉండే విధంగా కూడా దీన్ని నిర్మిస్తామని చెప్పినట్టు ఇప్పుడు తీసుకున్న కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది చందు. మరో పక్క చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో అసెంబ్లీలో పోలవరం గురించి ఎద్దేవా చేస్తూ పోలవరం చూడడానికి ప్రతి చోట నుంచి ప్రత్యేక బస్సులు వేసి చంద్రబాబు నాయుడు మొత్తం అందరినీ పంపించారని చెప్పిన అక్కడ ఏమీ లేదని చెప్పిన ఎద్దేవా చేస్తూ ఎవరైతే మాట్లాడారో గతంలో శాసనసభ్యులు మంత్రులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ సవాల్గా కూడా అతి త్వరలోనే అంటే రాబోయే రోజుల్లోనే ఆంధ్రుల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే విదేశీ నిపుణులు అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది చందు. మరో పక్క చూసుకుంటే ఏదైతే ఖరీఫ్ అంటే గత ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రతిసారి అసెంబ్లీలో వచ్చే ఖరీఫ్ పంటకి మీకు పోలవరం నుంచి కెనాల్ నుంచి మీకు వాటర్ పంపిస్తాం పోలవరం నుంచి కెనాల్ నుంచి వాటర్ పంపిస్తామని చెప్పే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజులు అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నాటి
నాటికి అంటే 2005 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేస్తామని చెప్పని గతంలో చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు 2027కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పే దిశగా ముందుకు వెళ్తామని చెప్పినట్టు ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పే పరిస్థితి ఇక్కడ ఉంది. చందు, ఓవర్ టు స్టూడియో. రైట్ బాను, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.